మనకంటూ కొన్ని అంచనాలు, మనకంటూ కొన్ని ఆలోచనలు, మనకంటూ కొన్ని అజంప్షన్స్, కొన్ని ప్రిజంప్షన్స్, కొన్ని పద్ధతులు ఇలాగే జరగాలి అని అంచనాలతో వస్తామే. ఆ అంచనాలే మన దేవుని అద్భుతానికి అడ్డుగా నిలిచిందని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. And this assumption became a biggest hindrance in life. Yes, God didn't touch them. దేవుడు పట్టుకున్నాడు, స్వస్థత రాలే. అయ్యో, దేవుని చేతికి శక్తి పోయిందా? అరే, దేవుని శక్తి, దేవుని హస్తానికి పవర్ పోయిందా అంటే రక్షింపనేరకున్నట్టు ప్రభు హస్తము కురచా కాలే. అరే, వస్త్రపు చెంగుకే స్వస్థత ఉందే, ఉమ్ముకే స్వస్థత ఉందే, మాటకే స్వస్థత ఉందే. అలాంటిది యేసు ప్రభు వారు చేయి దాకి ముట్టుకొని, రండి కలిసి మార్కు సువార్త 8:23 వచనంలో ఆయన ఆ గుడ్డి వాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఎస్, దే కేమ్ విత్ రైట్ ఫెయిత్ బట్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. దే కేమ్ విత్ రైట్ ఫెయిత్ బట్ రాంగ్ అజంప్షన్స్. They came with right faith but they thought wrong. They came right but they thought wrong. వారు సరైన రీతిలో వచ్చారు కానీ సరైన రీతిలో ఆలోచించలేదు. ఈ దినాల్లో విశ్వాసగణముగా మన జీవితాల్లో అంచనాల వల్ల అంధత్వం, దేవుని అద్భుతాలు మన అంచనాలే దేవుని అద్భుతాలకు అవరోధాలైతే ఎలా ఉంటుందో, ఈ అంచనాలు ఏ రీతిగా మన యొక్క స్వస్థతను అడ్డుపడతాయో, ఈరోజు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని జరిగిన సంఘటనలతో పాటు వాస్తవిక సత్యం ఏంటంటే సంపూర్ణ స్వస్థత రాలే, సంపూర్ణ విడుదల రాలే, సంపూర్ణ ఘనకార్యం చూడలే, సంపూర్ణ ప్రార్థన జవాబు చూడలే. వారి జీవితంలో సిస్టమ్ని కాంప్లికేట్ చేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సునాయాసనంగా అయిపోవాల్సిన కార్యము ఎంతో సందిగ్ధావస్థలో, ఎంతో ఆలస్య గోచరముతో, ఎంతో కలరు పెట్టే వాతావరణంలో వారి పరిస్థితిని వారే నెట్టుకున్నారు. ప్రియ సోదరి సోదరుడు, మనలో చాలాసార్లు ఈ సంఘటన ఎందుకొరకు మనము పట్టించుకోకుండా పొరపాటు చేస్తామో ఈరోజు మన దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 55. అందరం కలిసి 5-6 వచనాలు లేదా 8-9 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు కొన్ని క్లుప్తంగా దేవుని యొక్క మార్గ శైలి, దేవుని యొక్క అద్భుత విధానం, దేవుని యొక్క స్వస్థత పద్ధతుల గురించి ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసి ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రార్థన మనవి ఈరోజు యేసు నామమున దేవుడు జవాబు దయచేయును గాక. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు కలిసి చదువుకుందామా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు అంటాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, భూమికి ఆకాశంకి ఎంత ఎత్తో నా ప్రణాళికలు మీ పట్ల అంతా ఎత్తైనవి. ప్రియ సోదరి సోదరు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన జ్ఞానమంతా కూడా క్రోడీకరించుకుంటే 1 కొరింథీ 1:20 1 Corinthians 1:25 మన జ్ఞానమంతా కూడా మానవ జ్ఞాన పాండిత్యం అంతటి కూడా ఒక వైపేసి ఒకవేళ ప్రపంచంలో చాట్ జీపీటీ, వికీపీడియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకెళ్ళి, గూగుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అన్ని లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు క్రోడీకరించుకొని అంతా కలిపి ఒక ప్రాంతం వేయి. ఇప్పుడు రండి మాట కలిసి చదువుకుందాం. మనుషుని జ్ఞానం అంతా కలిపి ఒక త్రాసులో వేస్తే, దయచేసి ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దయచేసి వినండి. నీ జ్ఞానము, ప్రపంచ జ్ఞానం అంతా తీసుకొని ఒక త్రాసులో వే. అవతల వైపు దేవుని వెర్రితనము, ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ అవతల వైపు వేస్తే ఆ దేవుని వెర్రితనము మానవుని అన్ని తరాల జ్ఞానార్జన ఒక ఎత్తే అయితే దేవుని వెర్రితనము అది చిత్తులుగా ఓడిపోతుంది. మానవ బలాలన్నీ కూడా తీసుకొని ఒకవైపు వేస్తే అది దేవుని బలం ముందది కొట్టుకోబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే అది మన భాషలో తేలిపోతుంది. ఎంతవాడండి మనిషి? నాయన దావీదు అంటాడు, నీవు మానవుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. నువ్వు మానవుని కలువేసిన విధంలో చూస్తున్నప్పుడు 103వ కీర్తన అంటాడు, కేవలము నేను నా కలిగజేసిన నా విధము, నా ఫ్రేమ్ చూస్తే వీఆర్ జస్ట్ డస్ట్ అన్నాడు. మన ఎవరండి? దుమ్ము. అంతలో కనబడి అంతలో మాయమైపోయేది మనిషి జీవితం కాదా?
అంతలో కనపడి అంతలో విర్రవేగి. మనిషికి కొంత ఉప్పు తింటే బీపీ వస్తుంది, కొంత టెంపరేచర్ పెరిగితే సన్ స్ట్రోక్ వస్తుంది. మనిషి బలహీనత ఎంత బలహీనమైందండి ఈ శరీరము, ఎంత బలహీనమో. సూర్యుని ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే ఈరోజు వాక్యం వినడానికే గుండె దడదడలాడుతుంది. కర్చీఫ్ తీసి తుడుచుకుందే. ఎంత ఆఫ్టర్ ఆల్ మనిషి. 2 డిగ్రీలు సూర్యుడు, బాణుడు కొద్దిగా బగ్గుమంటే 2 డిగ్రీలు పెరిగితే ఉక్కిరి బిక్కిరైపోయి ఎక్కడ చచ్చిపోతామా, ఎక్కడ సన్ స్ట్రోక్ అని చెప్పి గడగడలాడే ఇంత బలహీనమైన ప్రాణం కాదా మనిషిది. చలి వస్తే తట్టుకోలేడు, 2 డిగ్రీలు టెంపరేచర్ వస్తే తట్టుకోలేడు. అలా అని చెప్పి కొద్దిగా ఎక్కువ తింటే షుగరు, కొద్ది తక్కువ తింటే హైపోగ్లైసిమియా, కొద్ది ఎక్కువ తింటే షూటప్ అవుతుంది, ఇంకో తక్కువ తింటే ఉన్నది పోతుంది. మనిషికి చిన్న అలర్జీ వస్తే అందమంతా కూడా ఒకసారి కొట్టుకోబోతుంది. వాట్ ఈజ్ మ్యాన్ ఆఫ్టర్ ఆల్? చిన్న 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 గాయం జరిగితే మొత్తం చిప్పంతా కూడా అదే చిప్పంతా కూడా ఏమవుతుందంటే ఫార్మాట్ అయిపోతుంది. చివరికి నీ పేరు కూడా నీకు గుర్తుండదు. నువ్వు దేవునికి శాసించి ఇలా జరగాలి, అలా చేయాలని ఈరోజు దేవుణ్ణి శాసిస్తున్నట్లయితే ఇది వారు వచ్చి ప్రభా నువ్వు వచ్చి ఏం చేయాలి, ముట్టాలి. నువ్వు స్వస్థపరిచే పద్ధతిలో ముడితే తప్ప అంటే ప్రభు అన్నట్టు సరే ముడతా నువ్వు అన్నట్టే. అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం దయచేసి కొన్ని క్లుప్త సత్యాలు ఈరోజు మన చరిత్రలు, కుటుంబ చరిత్రలు మార్చబడాలి. ఎందుకంటే వాట్ ఈజ్ మ్యాన్ ఆఫ్టర్ ఆల్? మనిషి ఏ పాటి వాడు? అంతలో కనపడి అంతలో మాయమైపోయేవాడు. ఒకటి తినకూడని ఫుడ్ తింటే అలర్జీ వచ్చి అక్కడే స్పాట్లో విలవిల్లాడే మనిషి తత్వం. ఏంటి మానవుడు దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించేది? రోమా 9వ అధ్యాయం 20వ వచనం, రోమన్స్ 9:20, రోమన్స్ చాప్టర్ 9:20. క్విక్లీ ప్లీజ్, దయచేసి త్వరగా ఈరోజు రెఫరెన్స్ త్వరగా సాగించడానికి ప్రయత్నిస్తాం. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవో, నన్నెందుకు ఇలాగో చేస్తేవని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. ఈరోజు రూపించిన వాణ్ణి, రూపించబడిన మనము ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి అని ఈరోజు నువ్వు శాసిస్తున్నావంటే ఇది వెక్కిరింపు కాదా? అందుకొరకే ఒక మాట చాలా ఇష్టమైన మాట, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, ఇది తెలుసుకుంటే ప్రపంచ సత్యం అర్థమవుతుంది, జీవిత పరమార్థం అర్థమవుతుంది, స్వస్థతలు విడుదల ఉజ్జీవం అలా ఉవ్వెత్తున కెరటంలాగా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కడవరి ఉజ్జీవం ఎదురు చూస్తుంది. రండి రోమా 11:37 త్వరగా చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రియ సోదరి సోదరా, డోంట్ ప్రిస్క్రైబ్ ద మెథడ్ ఆఫ్ డెలివరీ ఎస్పెషలీ టు ద వెరీ క్రియేటర్. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఎలా చేయాలో దయచేసి చెప్పకూడదని మరొకసారి దేవుని నామం పేరట దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలాసార్లు విశ్వాసం ఏమంటే తెలుసా, దేవుడు చేయగలడు అంటుంది. కానీ అంచనాలు ఏమంటాయి తెలుసా, దేవుడు ఇలాగే చెయ్యాలి అని అంటామే, అది తప్పు. నేను విశ్వాసాన్ని తప్పనట్లే, విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమట అసాధ్యము. కానీ ఇలాగే దేవుడు చేయాలి, ఇలాగే పద్ధతులు ఉండాలి, దేవుడు ఇప్పుడే పని చెయ్యాలి అని ఈ రీతిగా ప్రశ్నిస్తే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు సాక్షాత్తు యోబును అడుగుతున్నాడు. యోబు గ్రంథం 38:2, జోబ్ చాప్టర్ 38:2. ఒకసారి చూస్తే ఒక అద్భుతమైన ప్రశ్నను దేవుడు తలెత్తాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడు ఎవడు? జ్ఞానం లేని మాటలు చెప్పి దేవుని ఆలోచనలు ఏం చేస్తున్నాడంట? చెరప చూస్తూ ఉన్నాడు. విషాదకర సంఘటన ఏంటంటే, ఇప్పుడు వారు దేవుణ్ణి ఈ పద్ధతిలో బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. యు ఆర్ ట్రైంగ్ టు బాక్స్ ద లార్డ్స్ వండర్స్, యు ఆర్ ట్రైంగ్ టు బాక్స్ ద లిమిట్ ద పవర్ ఆఫ్ గాడ్, యు ఆర్ ట్రైంగ్ టు లిమిట్ గాడ్స్ పవర్ బై ప్రిస్క్రైబింగ్ హిమ్ సమ్ మెథడ్స్. అందుకొరకే వారి జీవితంలో జరగాల్సిన పద్ధతిని 2 సార్లు 3 సార్లు, వాస్తవిక సత్యం ఏంటంటే 4 సార్లు దాటింది. ఎన్నోసార్లు మాటికి వారు చెప్పిన పద్ధతిలో చేస్తే కూడా జవాబు రాకపోవడము విషాదకరమైన సంఘటన. అయితే ఈరోజు అడుగుతున్న మరి దేవుని సేవకునిగా, డోంట్ ప్రిస్క్రైబ్ ఎ మెథడ్ టు గాడ్, డోంట్ సజెస్ట్ సంథింగ్ టు గాడ్, డోంట్ ఎడిట్, డోంట్ గివ్, స్టాప్ ఎడిటింగ్ గాడ్, స్టాప్ ప్రిస్క్రైబింగ్ గాడ్, స్టాప్ స్క్రిప్టింగ్ గాడ్. దేవునికి ఇలా చేయాలని దయచేసి ఎడిటింగ్ టూల్ వాడొద్దు. దయచేసి దేవునికి ఇలా చేయాలని చెప్పి దేవుని కంట్రోల్ చేసే పద్ధతిని మానుకొని దేవుని నమ్మే విధానంలో
అన్కండిషనల్గా బేషరతుగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడితే దేవుడు మరొకసారి ఒక వాక్సత్యం జ్ఞాపకం చేస్తున్నా, ఏ అద్భుతాన్ని కూడా దేవుడు అదే విధంగా మాటికి దేవుడు చేయడు. గాడ్ విల్ నెవర్ రిపీట్ ఎ మెథడ్. బహుశా మీరు అనొచ్చు, అదేంటండి దేవుడు ఎందుకు ఒక పద్ధతిని మాటికి ఎందుకు చేయడంటే, ఒక పద్ధతిని అదే విధంలో ఒక స్వస్థతను కానీ విడుదలను కానీ ప్రార్థన జవాబు కానీ అదే పద్ధతిలో చేస్తే చివరికి మనకు పద్ధతి విగ్రహం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వై గాడ్ డజంట్ డూ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ మెథడ్? బికాస్ గాడ్ వోంట్ రిపీట్ మెథడ్స్, బికాస్ మెథడ్ మే బికమ్ ఐడల్ వన్ డే. ఆ పద్ధతి విగ్రహం కావద్దని, వ్యక్తి విగ్రహం కావద్దని దేవుడు ఒకే అద్భుతాన్ని ఒకే పద్ధతిలో చెయ్యడు. బహుశా మీరు ఆలోచించవచ్చు, ఎర్ర సముద్రం చీలడానికి దేవుడు ఏం వాడాడు? మోషే కర్ర వాడాడు. సముద్రం చీలడానికి ఏం వాడాడు? మోషే కర్ర వాడాడు. మరి అదే దేవుడు తన శిష్యులు తుఫానుకి కొట్టుకుంటా ఉంటే, భయపడతా ఉంటే కర్ర ఎందుకు వాడలే? ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? సముద్రం మీద నడుచుతూ వచ్చాడు. ఎస్ అని వాళ్ళు చేతండి. అరే, కర్రకే అంత పవర్ ఉంటే ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చేసి మంచి 6 నెలలు చేయొచ్చు కదా. గాడ్ విల్ నాట్ రిపీట్ ఎ మెథడ్ బికాస్ మెథడ్ మే బికమ్ అన్ ఐడల్. పద్ధతి ఒకసారి విగ్రహం అయిపోతుంది. అందుకొరగా దేవుడు పద్ధతిని ఎప్పుడు రిపీట్ చేయడు. అంతెందుకండి, యోర్దాన్ నది చీలడానికి యెహోషువతో దేవుడు ఏం జ్ఞాపకం చేశాడు? యాజకులు మందసం మోసుకుంటూ వెళ్ళాలి. ఎస్ అనే వాళ్ళు చేతండి. యాజకులు మందసం మోస్తూ వారి కాళ్ళు ఎప్పుడైతే నీటికి తాకుతాయో, యోర్దాన్ నదికి తాకుతాయో, నీళ్లు వెంటనే ఏమవుతాయి? ఏకరాశిగా నిలుస్తాయి. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు అదే యోర్దాన్ని ఎలీషాని తీసుకొని దాటేటప్పుడు ఏలియా తన దుప్పటి తీసుకొని ఏం చేశాడు? కొట్టాడు. ఇప్పుడు ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు పద్ధతి మారిందా? సేమ్ పద్ధతి ఉందా? మారింది. అదే యోర్దాన్ని మళ్ళీ ఎలీషా రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ అదే ఎలీషా దుప్పటి తీసుకుని ఏం చేశాడు? కొట్టాడు. అది సీలింది. ఎస్ అనే వాళ్ళు చేతండి. మళ్ళీ అదే యోర్దాన్ని యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడా? కర్ర తీసి కొట్టాడా? దుప్పటి తీసి కొట్టాడా? బాప్తిసం తీసుకున్నాడా యేసుప్రభు? గుర్తుందా అండి? అది యోర్దాన్లో తెలుసు కదా. ఏం చేశాడు? నడుచుకుంటూ వెళ్ళాడు. దయచేసి వినండి. ప్రార్థన సోరు ప్రతిసారి యబ్బోకు రేవు దాటుకొని వెళ్తున్న ప్రతిసారి, లేదా యోర్దాన్ దాటుకొని వెళ్తున్న ప్రతిసారి యేసుప్రభు వారు కాలినడకన వెళ్ళాడా? తడిసిపోయిన బట్టలతోనే కాలినడకన వెళ్ళాడా? లేకపోతే బోట్లో వెళ్ళాడా? కాలినడకన వెళ్ళాడు. దయచేసి వినండి. ఇన్నిసార్లు మరి దేవుడు ఎందుకు ఇన్ని పద్ధతులు మారుస్తూ వచ్చాడు? ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చేసే కృపావరాల అద్భుతాలు కానీ, దేవుడు చేసే క్రమాలు కానీ మనం అర్థం చేసుకుంటే ఎంతో అద్భుతమైన మర్మము మన యొక్క ప్రశ్నలకి జవాబు కలిగిస్తుంది. కలిసి చదువుకుందాం. నానా విధములైన కార్యములు కలవు. ఎన్ని కార్యాలు? త్వరగా చెప్పండి. నానా విధములైన కార్యములు కలవు. There are many methods. There are many protocols. God will not operate by the same method all the time. God will not repeat the methods. ఒకప్పుడు దేవుడు అలా చేశాడంటే ఇప్పుడు అలా చేయాలని కోరుతున్నావు అంటే దేవుడు చెయ్యడు. సిస్టమ్ కాంప్లికేట్ అవుతుందని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే యోహాను సువార్త 3:8 పరిశుద్ధాత్మ దేవుని కార్యం గురించి జ్ఞాపకం చేస్తూ దేవుడు ఒక మాట అద్భుతమైన సూచన జ్ఞాపకం చేస్తూ అంటాడు, గాలి ఎటు వీచినో ఎవరు చెప్పలేరు కనుక గాలి తనకి ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడునో ఆత్మదేవుని కార్యము ఖచ్చితంగా గాలి ఎటు వీస్తే మనకు తెలియదో అదే రీతిగా దేవుడు ప్రతిసారి ఆ కార్యాన్ని అలాగే జరిగిస్తున్న సత్యాన్ని మరొకసారి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, దావీదు గొలియాతును హతమార్చడానికి కొరకు చేతిలో ఏం తీసుకోలే? వడిసెల రాయి మాత్రం తీసుకెళ్ళాడు. కానీ అదే దావీదు మిగతా యుద్ధాలకు ఖడ్గమును తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అందుకొరకే కొన్నిసార్లు కొన్ని పద్ధతులు మాత్రమే దేవుడు వాటిని అనుమతిస్తాడు. అందుకొరకే గాడ్ విల్ నెవర్ రిపీట్ ఎ మెథడ్ లాంగ్ ఎనఫ్ సో దట్ యూ విల్ నాట్ ఐడలైజ్ ఇట్. దేవుడు నీ పద్ధతిని మాటికి రిపీట్ చేయడు. ఎందుకంటే రిపీట్ చేస్తే దాన్నే మనం ఏం చేస్తాం తెలుసా? విగ్రహం చేసి కూర్చుంటామని దేవుడు దాన్ని ఎప్పుడు కూడా దేవుడు దాన్ని చేసిన అద్భుతాన్ని అదే పద్ధతిలో ఎప్పుడు చెయ్యడు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద మెథడ్ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మెథడ్ దట్ మ్యాటర్స్. అది దేవుని హస్తంలో ఉంది. ఆ సత్యాన్ని గుర్తిస్తే మనకు దేవుడు ఇది చేయి ప్రభా, అలా చేయి ప్రభా అని
మనము దేవుని స్వస్థపరచమని, అద్భుతాలు చేయమని కోరడం తప్పు కాదు, ప్రార్థన జవాబు రావాలని కోరడం తప్పు కాదు. కానీ మనము అనుకున్న అంచనాల ప్రకారం చేయాలని కోరడము మరొకసారి అంచనాలే దేవుని అద్భుతాలకు అవరోధాలు అవుతాయన్న సత్యాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తుంది.